ఏపీలో వైసీపీ సర్కార్పై ఉమ్మడి పోరాటాలతో అధికారం దక్కించుకున్న కూటమి పార్టీల కాపురం సజావుగానే సాగిపోతోంది. అయితే తాజాగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో 164 సీట్లతో పటిష్టంగా కనిపిస్తున్న కూటమి పార్టీలో ఏదో ఒక దాంట్లో ఫిరాయిస్తే తాము సేఫ్ అని గతంలో వైసీపీలో కీలక పదవుల్లో పనిచేసిన వారు భావిస్తున్నారు. ఇలాంటి వారికి టీడీపీ, జనసేనలో ఎందులోకి వెళితే బెటర్ అన్న ఆలోచన వచ్చినప్పుడు అందులో పవన్ పార్టీ బెటర్ గా కనిపిస్తోందన్న చర్చ సాగుతోంది. దీని వెనక పలు కారణాలున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇందులో 3 పార్టీలో క్షేత్రస్థాయిలో పూర్తిగా బలం ఉన్న పార్టీ టీడీపీ మాత్రమే. జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు కైవసం చేసుకున్న క్షేత్రస్థాయిలో ఇంకా క్యాడర్ అభివృద్ధి చెందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీని వేడి కూటమిలోకి రావాలనుకునేవారు సహజంగా అయితే టీడీపీకే ప్రాధాన్యమిస్తారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు వైసీపీ జంప్ జిలానీలో పలుచోట్ల టీడీపీని కాదని జనసేనలోకి క్యూ కడుతున్నారు. తాజాగా జనసేనలో చేరిన కైకలూరు నేత జయమంగళ వెంకటరమణ, మంగళగిరి నేత గంజి చిరంజీవి వారి సామాజిక వర్గాల పరంగా చూసినా బీసీలకు ప్రాధాన్యమిచ్చే టీడీపీలోకి వెళ్లాలి. కానీ అలా కాకుండా వారు జనసేనలోకి వచ్చేశారు. గతంలో విజయవాడ కార్పొరేషన్లో వైసీపీ కార్పొరేటర్లు కొందరు టీడీపీలోకి వెళ్లినా కొన్ని రోజులకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలోకి వచ్చారు. అలాగే తాజాగా వైసీపీని వేడే టీడీపీ సభ్యత్వం తీసుకున్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సైతం ఆ పార్టీని వేడి జనసేనలోకి వచ్చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఓ ఎత్తైతే గతంలో జనసేనలో చేరిన సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారి రోసయ్య వీరి రాజకీయ అనుభవం ఇతరత్రా లెక్కలు చూసుకున్నా టీడీపీలో చేరాల్సి ఉంది. కానీ వారు అలా చేయకుండా పవన్ సమక్షంలో జనసేనలోనే చేరారు. గతంలో పవన్ ను భీమవరంలో ఓడించిన గ్రంథి శ్రీనివాస్, పవన్ పార్టీలో గెలిచి వైసీపీకి ఫిరాయించిన రాపాక వరప్రసాద్ ఇలా ఎంతో మంది జనసేనలో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే టీడీపీలో వీరందరికీ ఎంట్రీ లేదా? ఉన్నా వీరు చేరకపోవడం వెనక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో టీడీపీలో ఉన్న వీరి రాజకీయ ప్రత్యర్థులు ఓ కారణంగా ఉంటే, ప్రస్తుతం నారా లోకేష్ కనసనలో నడుస్తున్న టీడీపీ కంటే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన బెటర్ అన్న చర్చ సాగుతోంది. చంద్రబాబు, లోకేష్ తో పోలిస్తే పవన్ చేస్తున్న యాక్టివ్ పాలిటిక్స్ ఇందుకు మరో కారణంగా తెలుస్తోంది. ఇలా ఎన్నో కారణాలు టీడీపీ కంటే జనసేనని ఫిరాయింపు నేతలకు బెటర్ గా భావిస్తున్నారు.